హాయ్ అందరికీ. మార్కెట్‌లోకి అయితే ఇంకో కొత్త ఫోన్ జియో ఫ్యూచర్ ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇంతకుముందు వచ్చిన 2 ఫోన్లతో పాటు వాటిలో లేని ఫీచర్స్ కూడా ఈ ఫోన్‌లో అయితే ఉన్నాయి. అంతకుముందు వచ్చిన కార్బన్‌తో టైప్ అయ్యి ఒక ఫోన్ వచ్చింది. అది ₹1000 రేంజ్‌లో ఉంటుంది. ఇంకొకటి జియో వారే జియో భారత్ B1 అని ఇంకో ఫోన్ అయితే లాంచ్ చేశారు. అది కూడా 1300 రేంజ్‌లో ఉంటుంది. ఆ 2 ఫోన్లలో అయితే వాట్సాప్, యూట్యూబ్ అనే యాప్స్ అయితే లేవు. వాటి కోసం అయితే ఈ ఫోన్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో అయితే వాట్సాప్, యూట్యూబ్‌తో పాటు ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది అయితే ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేద్దాం. వీటిని అంటే అన్బాక్స్ చేసే ముందు అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫిరోజ్ తెలుగు ఇన్ఫో. మార్కెట్లోకి వచ్చిన కొత్త జియో ఫోన్ ప్రైమ్ అండి ఇది. దీంట్లో యూట్యూబ్, వాట్సాప్తో పాటు ఇంకా వీడియో కాల్ లాంటి అనేక ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీనైతే ఇప్పుడు మనమైతే అన్బాక్స్ చేసి ఈ ఫోన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇంకా ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం. ప్యాకింగ్ అయితే లాస్ట్ ఫోన్తో పోలిస్తే ఈ ప్యాకింగ్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఫోన్ అయితే చాలా బాగుందండి. ఫోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్లో రీసెంట్గా బ్యాక్ సైడ్ కెమెరా ఎలా ఇచ్చారో అటువంటి లుక్ అయితే బ్యాక్ సైడ్ అయితే దీన్ని ఇచ్చారు. లౌడ్ స్పీకర్ అయితే ఉంది బ్యాక్ సైడ్. అలాగే కింద ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇక్కడ ఆడియో జాక్ ఉంది. ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారంటే ఒక బ్యాటరీ అయితే ఇచ్చింటారు. 2000 mAh బ్యాటరీ అయితే ఇచ్చింటారు. ఛార్జర్ అయితే ఇస్తారు. అన్నీ ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఫోన్లోకి మనం జియో సిమ్ వేసి ఆన్ చేసి యూట్యూబ్ అన్ని ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఫోన్ ఆన్ అయ్యేలోపు మనకు దీంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం మనం. దీని స్క్రీన్ వచ్చి 2.4 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంటుంది, TFT స్క్రీన్. అలాగే 0.3 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 0.3 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 1800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన జియో ఫోన్లో అయితే 2000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇచ్చారు. దీంట్లో కేవలం 1800 మాత్రమే ఇచ్చారు. అలాగే దీని ర్యామ్ వచ్చి కేవలం 512 MB ర్యామ్ అయితే ఉంటుంది, అంటే 1/2 GB ర్యామ్ ఉంటుంది. మెమరీ వచ్చి కేవలం 4 GB మాత్రమే ఉంటుంది. ఇందులో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది, అంటే మెమరీ కార్డ్ చిప్ కూడా వేసి మీరు స్టోర్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు. 128 GB దాకా మెమరీ కార్డ్ అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా మీరు యూట్యూబ్ కానీ పాటలు కానీ వినుకోవచ్చు. అలాగే ఫీచర్స్ అయితే హెచ్డి వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే GPS కూడా ఉంది. 23 ఇండియన్ లాంగ్వేజ్ అయితే ఇది మీకు ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు ఎటువంటి లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు దీంట్లో లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. వైర్లెస్ FM రేడియో కూడా ఉంది. దీంట్లో ఎటువంటి ఆడియో జాక్ లేకుండా మీరు FM రేడియో అయితే ప్లే చేసుకోవచ్చు. అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. మనం వాయిస్ కమాండ్ ద్వారా ఈ ఫోన్ అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్, అంటే మీకు 4G స్పీడ్ అయితే ఈ ఫోన్లో అయితే వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫోన్ అయితే ఆన్ అయింది. అక్కడ చూడండి వోల్ట్ 4G లైట్ అని మీకైతే అక్కడ కనిపిస్తుంది. నేను సిమ్ వేసాను. చూద్దాం దీంట్లో యూట్యూబ్ ఎలా ప్లే అవుతుందో ఇప్పుడైతే చూద్దాం. అలాగే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ జియో సినిమా ఉంది, ఫేస్బుక్ ఉంది, జియో న్యూస్ ఉన్నాయి, అసిస్టెంట్ ఉంది, వాయిస్ అసిస్టెంట్, ఇంటర్నెట్ ఉంది, మై జియో అనేది ఉంది. మై జియో మీరు యాప్స్లో మీకు ప్లాన్ వివరాలు ఉంటాయి, ఎప్పుడు రీఛార్జ్ అయిపోతుంది, ఎంత MB డేటా అయిపోయింది, డైలీ డేటా ఎంత ఉంది అనేటివన్నీ మీరు ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఉంది. అంటే డైరెక్ట్గా మీరు జియో ఫోన్కు మీరు ఏ స్మార్ట్ ఫోన్ అయినా కానీ ఇలాంటి ఫోన్ అయినా కానీ మీరు డైరెక్ట్ వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో
ఫ్రంట్ సైడ్ కూడా సెల్ఫీ కెమెరా ఉంది, బ్యాక్ సైడ్ కూడా కెమెరా ఉంది, 2 సైడ్ కెమెరా అయితే ఉంది. ఇక్కడైతే అందరూ అడిగే ఫ్యూచర్ అయితే ఇచ్చారు. యూట్యూబ్ అయితే ఉంది, అలాగే జియో సావన్ ఉంది, దీంట్లో సాంగ్స్ వస్తాయి. వాట్సాప్ కూడా ఉంది. మీరు వాట్సాప్ మెయిన్ ప్రతి ఒక్కరూ ఇంతకుముందు వచ్చిన ఫోన్లో ఇవి 2 లేవని చాలా బాధపడేవారు. వారి కోసమైతే మళ్ళీ కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా ఈ ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. కానీ ఇటు మంచి ఫీచర్స్ అయితే తెచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందు ఫోన్తో పోలిస్తే చాలా బెటర్‌గా ఉంది. మంచి క్వాలిటీ అయితే ఈ ఫోన్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం యూట్యూబ్ అయితే ప్లే చేద్దాం. ఇప్పుడు మీరు వాట్సాప్ యాడ్ చేసుకోవాలంటే మీ నెంబర్ ఇచ్చారంటే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ సెట్ చేసుకున్నారంటే మీరు వాట్సాప్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ కూడా మీరు దీంట్లో ఈ ఫోన్‌లో అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి దీంట్లో జియో పే అనే ఆప్షన్ కూడా ఉందన్నారు. జియో పే అంటే మీరు సేమ్ గూగుల్ పే, ఫోన్‌పే లాగా మీరు ఎక్కడికన్నా మీరు ఆహ్, బయట మార్కెట్‌కెళ్ళినప్పుడు మీరు స్కానర్ ద్వారా మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదండీ! జియో పే అనే ఆప్షన్ ఉంది. ఈ ఫోన్‌లో మీరు మీ బ్యాంక్ అకౌంట్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో, ఆ మొబైల్ నంబర్ లింక్ ద్వారా అదే మొబైల్ నంబర్ మీరు దీంట్లో ఏసారంటే మీరు సేమ్ దీని ద్వారానే మీరు ఫోన్‌పే, గూగుల్ పే లాంటి స్కాన్ చేసి మీరు పేమెంట్స్ కూడా అయితే చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇదండి జియో ఫోన్ ప్రైమా గురించి. ఫోన్ అయితే ఇంతకుముందు ఫోన్‌తో పోలిస్తే క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని మీరు హ్యాపీగా అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీకు ఈ ఫోన్ అయితే ముందు ఫోన్స్ లాగా అయితే హ్యాంగ్ అయ్యే సమస్య అయితే ఉండదు అనుకుంటాను నేనైతే. దీనికైతే కంపెనీ వారైతే 6 మంత్స్ వారంటీ కూడా ఇస్తారు. దీంట్లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫోన్‌లో కూడా సేమ్ అలాంటి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇది ఖచ్చితంగా అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కీప్యాడ్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇంతకుముందు ఫోన్స్ అయితే కొంచెం యూట్యూబ్ కొద్దిగా హ్యాంగ్ అయితున్నది. అంటే స్ట్రక్ అయిపోతున్నది యూట్యూబ్ ప్లే చేసేటప్పుడు. ఈ ఫోన్‌లో అయితే మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవనుకుంటున్నాను. ఈ ఫోన్ ఇప్పుడైతే దీని ప్రైస్ వచ్చి మార్కెట్ రేట్ ప్లస్ ఆన్‌లైన్ రేట్ అంతా 2700 దాకా ఉంటుంది. 2700 దాకా ఉంటుంది. ఇదైతే అన్నీ మీకు ప్రముఖ జియో స్టోర్స్‌లో అయితే ఈ ఫోన్ అయితే ఉంటుంది. అలాగే రిటైల్ షాప్, మొబైల్ షాప్‌లో కూడా మీకు ఈ ఫోన్ అయితే అందుబాటులో ఉంటుంది. అలాగే మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా ఈ ఫోన్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో పర్చేజ్ చేసే కన్నా మీకు దగ్గరలో ఉన్న మొబైల్ షాప్‌లో అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. అంటే కొనండి. మీకు వాళ్ళైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వారంటీ ఇస్తారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయినా కూడా 6 మంత్స్ అయితే ఈ ఫోన్‌కైతే వారంటీ ఉంటుంది. అదే మీరు ఆన్‌లైన్‌లో కొన్నారంటే మీకు ఎటువంటి వారంటీ అయితే ఉండదండి. అందుకే నేను చెప్పే సజెషన్ ఏమంటే మీరు ఆన్‌లైన్‌లో కన్నా మీకు దగ్గరలో ఉన్న రిటైల్ షాప్‌లో అయితే ఈ ఫోన్ అయితే మీరు కొనుక్కోవచ్చు. వారంటీ ఉంటుంది కాబట్టి.